జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Neeraj Chopra became the first Indian sports person to bag an Olympic gold medal in athletics for India post-independence when he won the men's javelin throw event in Tokyo 2020 Olympics with a throw. అంటే జావెలిన్ త్రో అని మనకు తెలిసింది. సో మీకు తెలిసింది 2020 టోక్యో ఒలింపిక్స్ 32వ ఒలింపిక్స్గా చెప్తారు. 32వ సమ్మర్ ఒలింపిక్స్ అని చెప్పచ్చు. 2020లో జరిగింది. మనకి 2024లో ప్యారిస్లో జరిగాయి. అవి 33. ఓకే, 32వ సమ్మర్ ఒలింపిక్స్లో అంటే టోక్యోలో జరిగే జపాన్లో ఆ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా అంటే మన దేశానికి అప్పుడు 2020లో 7 మెడల్స్ వచ్చాయి. 2020లో 7 మెడల్స్ వచ్చాయి. 7 మెడల్స్ వచ్చాయి. ఒక సిల్వర్, రెండేమో ఒక గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ వచ్చాయి. ఒకసారి ఆ విజేతల పేర్లు మీకు చెప్తున్నా. సో గోల్డ్ మెడల్ విన్నర్ ఎవరు? నీరజ్ చోప్రా. అదే సిల్వర్ మెడల్ విన్నర్స్లో రెజ్లింగ్ కేటగిరీకి చెందిన రవికుమార్ దహియా, వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీకి చెందిన మనకి మీరాబాయి చాను. వీళ్ళిద్దరేమో సిల్వర్ మెడల్ సాధించారు. వీళ్ళిద్దరు సాధించిన మెడల్స్ ఏంటంటే మనకి సిల్వర్. ఒకళ్ళేమో రెజ్లింగ్, ఒకళ్ళేమో వెయిట్ లిఫ్టింగ్. సో మనకి మొత్తం 7 మెడల్స్ అన్న, ఒకటి గోల్డ్, 2 సిల్వర్ వచ్చింది. మిగతా ఎన్ని రావాలి? మనకి 4 బ్రాంజ్ రావాలి. ఆ 4 బ్రాంజ్ మెడల్స్లో లవ్లినా బోర్గేన్ బాక్సింగ్ సంబంధించి, అదేవిధంగా పివి సింధు బ్యాడ్మింటన్ విభాగంలో, నెక్స్ట్ మెన్స్ హాకీ మనకి పురుషుల హాకీకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ రెజ్లింగ్ కేటగిరీకి చెందిన మరొక క్రీడాకారుడు బజరంగ్ పునియా రెజ్లింగ్ కేటగిరీకి చెందిన ప్లేయర్. సో ఆయనకి కూడా మెడల్ అనేది వచ్చింది. ఏ మెడల్ అంటే బ్రాంజ్. అంటే ఈ 4 బ్రాంజ్, ఇవి 2 సిల్వర్. సో నీరజ్ చోప్రా గోల్డ్. మొత్తం 7 మెడల్స్ వచ్చాయి. మనకి 2020 టోక్యో ఒలింపిక్స్లో ఇండియా 48 ర్యాంకులో నిలిచింది. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఎన్ని ఎన్ని మీటర్ల దూరం వేసి గోల్డ్ మెడల్ సాధించాడు అనేది మనకి పాయింట్ అండి. సో అదేగా క్వశ్చన్ అడిగింది, అదేగా. ఒకసారి చూసుకుంటే సో మనకు ఆన్సర్ 87.58 మీటర్స్. హర్యానా రాష్ట్రానికి చెందిన నీరజ్ చోప్రా. మరి మిగతా మెడల్స్ గురించి చూసుకుంటే మనకి 2020 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో 32వ సమ్మర్ ఒలింపిక్స్లో భారత్ 7 పథకాలు సాధించింది. 1 గోల్డ్, 1 గోల్డ్ మెడల్, 2 సిల్వర్, 4 ఏమో బ్రాంజ్. సో మెడల్స్ టేబుల్ ఎన్నో ర్యాంక్లో ఉందంటే 48. సో నీరజ్ చోప్రా ఎన్ని మీటర్ల దూరం విసిరితే గోల్డ్ మెడల్ సాధించాడంటే పాయింట్ అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which is the apex government body of air sports in India? So Air Sports Federation of India, Ministry of Civil Aviation, Ministry of Youth Affairs and Sports, Aero Club of India. So direct answer అన్న. దీనికి మరి మనం భారీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఆన్సర్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మనకి మాన్సుఖ్ మాండవియా అనే పేరు చెప్పాను మనకి ఈ వీడియోలో. సో నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29, మొదటి నేషనల్ స్పోర్ట్స్ డే 2012వ సంవత్సరంలో ప్రారంభించారని చెప్పాం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు వస్తుంది మనకి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దేనికి సంబంధించి? ఎయిర్పోర్ట్స్ అనే దానికి సంబంధించి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు ప్రజెంట్? కె రామ్మోహన్ నాయుడు అనే పర్సన్ మన ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. కె రామ్మోహన్ నాయుడు ప్రజెంట్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా చెప్పచ్చు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆల్రెడీ పేరు చెప్పాను మీకు, మాన్సుఖ్ మాండవియా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్గా చెప్పచ్చు. మాన్సుఖ్ మాండవియా. ఓకేనా? రైట్. Next one. Who became the first Indian female athlete to win 2 individual Olympic medals? 2 వ్యక్తిగత ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న
మొదటి భారతీయ మహిళ అథ్లెట్లు ఎవరు? మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. ఓకే, మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్, పిటి ఉషా అథ్లెట్ రన్నర్, పివి సింధు బ్యాడ్మింటన్, సానియా మిర్జా బ్యాడ్మింటన్. అయితే మనకి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా 2 మెడల్ సాధించిన మహిళా క్రీడాకారిణి మాత్రం పివి సింధు. సో 2016 రియో ఒలింపిక్స్ అంటే బ్రెజిల్ నాన్న. 2016 రియో ఒలింపిక్స్లో పివి సింధు సిల్వర్ మెడల్ సాధించింది. రియో అంటే బ్రెజిల్. మళ్ళీ 2020 మీకు ఇప్పుడే చెప్పాను, 2020 టోక్యో ఒలింపిక్స్లో మనకి మొత్తం 7 మెడల్స్ వచ్చాయన్నాం. సో దాంట్లో పివి సింధు కూడా మెడల్ ఉందిగా. పివి సింధు ఏ మెడల్ సాధించారు అంటే మనం ఏం చెప్పాం? బ్రాంజ్ మెడల్ అని చెప్పాంగా. ఓకే, ఆ పాయింట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మెన్స్ ప్లేయర్ ఎవరు అంటే ఒలింపిక్స్లో మెడల్ సాధించే భారత పురుష క్రీడాకారుడు ఎవరంటే కనుక మనం చెప్పాల్సింది పివి సింధు మహిళల్లో మెన్స్లో కనుక తీసుకుంటే మనకి యోగేశ్వర్ దత్ అనే పేరు వస్తుంది. సో ఆ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ గమనించండి నాన్న. ఓకే రైటా? ఇక్కడ మాత్రం మనకి ఉమెన్స్ అడిగారు కాబట్టి పివి సింధు అని చెప్పచ్చు. పివి సింధు అనే పర్సన్ సిఆర్పిఎఫ్ అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అనే సంస్థకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తారు. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో మీరాబాయి చాను ఏమో మనకి 2020లోనే సిల్వర్ మెడల్ సాధించిందన్నాం. సో పిటి ఉషాకి ఒలింపిక్స్లో మెడల్ రాలా. సానియా మిర్జాకి 2012 లండన్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఓకే, ఆన్సర్ మనకి పివి సింధు. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్. ఇక్కడ కొంతమంది క్రీడాకారులు పేర్లు ఇచ్చారు, కొన్ని క్రీడలు ఇచ్చారు. వాళ్ళు ఏ క్రీడకి చెందిన ప్లేయర్స్ అంటున్నారో ఒకసారి మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ మైకెల్ ఫెల్ప్స్, స్విమ్మింగ్, రైటేనా? అమెరికా దేశానికి చెందిన ప్లేయర్. రెండో పర్సన్ మార్టినా హింగిస్, టెన్నిస్, రైట్. మూడో పర్సన్ టైగర్ వుడ్స్, స్నూకర్ అంటున్నారు నాన్న. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏది తప్పు అంటున్నారా? టైగర్ వుడ్స్ అనే పర్సన్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా నేర్చుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలో. ఈ వీడియోలోనే క్వశ్చన్స్లో నేర్చుకున్నాం. స్నూకర్ కాదు నాన్న, మనకి టైగర్ వుడ్స్ అనే పర్సన్ గల్ఫ్. ఓకే. హుస్సేన్ బోల్ట్ జమైకా కంట్రీకి చెందిన స్ప్రింటర్, రన్నర్. ఒలింపిక్స్లో వరుసగా 3 గోల్డ్ మెడల్ సాధించిన పర్సన్ హుస్సేన్ బోల్ట్. సో ఫాస్టర్ దాన్ లైట్నింగ్ ఏంటన్నా? ఫాస్టర్ దాన్ లైట్నింగ్ అనే ఆటోబయోగ్రఫీ కలిగిన ప్లేయర్. ఫాస్టర్ దాన్ లైట్నింగ్ అనే ఆటోబయోగ్రఫీ హుస్సేన్ బోల్ట్కి సంబంధించి రావడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, గమనించండి. రైట్. నెక్స్ట్, మైకేల్ ఫెల్ప్స్ ప్రత్యేకత ఏంటంటే ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా ఎక్కువ మెడల్ సాధించిన క్రీడాకారుగా చెప్పచ్చు. దాదాపుగా 28 మెడల్స్ ఒక మైకేల్ ఫెల్ప్స్ సాధించాడు. అంటే స్విమ్మింగ్లో మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. 50 మీటర్స్ అని, 100 మీటర్స్ అని, 150 అని, 200 అని మీటర్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఎక్కువ మెడల్స్ వచ్చాయి. అంటే ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా అత్యధిక మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరంటే మైకేల్ ఫెల్ప్స్. 28 మెడల్ సాధించాడు. ఆయన ఏ దేశం అంటారు? మనకి అమెరికా. ఆ పాయింట్ గుర్తు.